కలుపు మొక్కని ఎప్పుడైతే వీధులు పడ్డాడో ఆ రోజున చేసి ఉండదు ఇంకా బాగుండేది. కానీ జరిగిందో జరిగింది చూడండి. అందరితో పాటు ఉంటా ఆయనకి ఏ ఇబ్బంది జరగదు. అంతా మంచిగా కాదమ్మా ఎవరు చెప్పాలి కదా అంటే ప్రశాంతంగా పెట్టి అలా మాట్లాడినప్పుడే అతను కంటెస్ట్ అతను అదేనంతా కలుపు మొక్కని ఎప్పుడైతే వీధులు పడ్డాడో ఆ రోజున చేసి ఉండదు ఇంకా బాగుండేది. కానీ జరిగిందో జరిగింది చూడండి. మన పార్టీకి సంబంధం గాడకుందే ఎంటి గారు ఎక్కడుంది ఫ్రెండ్ పెట్టుకుంటూ అవసరం తీసుకోండి. మాట్లాడాం, దెందులూరు ఎమ్మెల్యేతో మాట్లాడాం, ఎస్పీ గారితో మాట్లాడాం. అంత ముందు కూడా ఆయనతో ఏదైతే దెందులూరు నియోజకవర్గంలో 10 రోజుల క్రితం ఈడ్పుగంటి శ్రీనివాసరావు అని లోగడ లీగల్ సెల్ ప్రెసిడెంట్ చేశారు. ఆయనకు ఇప్పుడు ఆ పదవి ఏం లేదు. తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ తీసుకుని ఒక మీడియా సమావేశం ద్వారా మరి దెందులూరు ఎమ్మెల్యే గారిని విమర్శించడం జరిగింది. దానికి సంబంధించి ఆయన్ని పిలిపించి మీడియా సమావేశాలు నిర్వహించొద్దు, ఏదైనా ఉంటే పార్టీ అధిష్టానానికి తెలియపరచమని చెప్పి నేను పల్లా గారు సూచించడం జరిగింది. అది మొదటగా ఆయనకి సూచించి వ్యక్తిగత విమర్శలు కానీ ఏం కానీ మీడియా సమావేశం ద్వారా కూడా చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన పార్టీ క్రమశిక్షణని ఉల్లంఘించి ఏదైతే మీడియా సమావేశం పెట్టి మళ్ళీ దెందులూరు ఎమ్మెల్యే గారిని విమర్శించడమే కాకుండా ఆయన కుటుంబంపై
వ్యక్తిగత విమర్శలు కూడా చేయడం జరిగింది. దీన్ని పార్టీ అధిష్టానం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్టుగా భావించి ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి నివేదిక పంపమని చెప్పడం జరిగింది. ఈ రోజున ఏదైతే ఈడ్పుగంటి శ్రీనివాసరావు అనే కార్యకర్తని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ఈ రోజు నుంచే అమల్లోకి రావడం జరిగింది. నిన్న రాత్రి జరిగిన సంఘటన కూడా మొత్తం పూర్తిగా అధిష్టానానికి చెప్పడం జరిగింది. ఏదైతే ఆయన వ్యక్తిగత విమర్శలు చేశారో దాన్ని పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. మరి ఆయన కూడా ఇంతకుముందు పార్టీలో ఉంటూ కూడా పార్టీ కార్యక్రమాల్లో ఏం పాల్గొనలేదు, పాల్గొన్నానని చెబుతున్నారు తప్పితే ఆయన వైసీపీ నాయకులతో కూడా కలిసిమెలిసి ఉన్న ఆధారాలను కూడా పార్టీ సీరియస్ గా తీసుకుంది. కాబట్టి ఇది వైసీపీ ఆడిస్తున్న డ్రామాగా భావించి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం జరిగిందని చెప్పి మీడియా సమావేశం ద్వారా అందరు కూడా తెలియజేయడం జరిగింది. ఏదైతే ఈడ్పుగంటి శ్రీనివాసరావుతో కూడా మాట్లాడటం జరిగింది. మీరు మీడియా సమావేశం పెట్టద్దు, ఏదన్నా ఉంటే మీకు ఏదన్నా ఇబ్బంది ఉందనుకుంటే పార్టీకి చెప్పండి, మాకు చెప్తే లేకపోతే మేము తీసుకెళ్తామని చెప్పాం. ఆయన దాన్ని ఏమి పట్టించుకోకుండా మళ్ళీ అంటే విమర్శ వేరు, వ్యక్తిగత దోషణలు వేరు. ఆయన వ్యక్తిగతంగా ఫ్యామిలీ గురించి కూడా విమర్శించడం అనేది అది తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ పూర్తిగా ఉల్లంఘించడం. దాన్ని ఒక్క నిమిషం కూడా సహించేది లేదనేది పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఈ విషయంలో ఆయన విమర్శించడం అనేది ఆయన వ్యక్తిగత విషయం అనేది ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఒక లాయర్ వృత్తిలో ఉండి మరి ఆ విధంగా విమర్శించచ్చా లేదా అనేది ఆయన ఆలోచించుకోవాలి. డెఫినెట్ గా పార్టీ అయితే ఇటువంటి ఉపేక్షించడం అనేది మరి నా ద్వారా నిర్ణయం తీసుకుని చెప్తే ఆ నిర్ణయాన్ని అమలు చేయమని చెప్పడం కూడా జరిగింది. ఎమ్మెల్యే గారు మాకేమి ఫిర్యాదు చేయలేదు. మేమే ఆ నివేదికను తీసుకుని మీడియాలో ఏదైతే వచ్చిందో దాన్ని తీసుకుని మేము పార్టీ అధిష్టానానికి తెలియపరచడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు శ్రీనివాసరావుని కూడా పిలిపించి, ఎందుకంటే పార్టీలో ఏదైనా జరిగినప్పుడు మాకు మీడియా ద్వారా తెలిసినప్పుడు దాన్ని ఏదైనా సమన్వయంతో మాట్లాడి కుదురుతాలని చెప్తాం. కానీ ఆయన పార్టీ కార్యక్రమాల్లో ఏం పాల్గొనలే. ఆయన ఎందుకంటే ఎలక్షన్ ముందు కూడా ఆయన ఏం పార్టీ కార్యక్రమాల్లో ఈ నియోజకవర్గంలో ఏం పాల్గొనలేదు. అయినప్పటికీ కూడా పార్టీలో లోగడ చేసిన సేవలకి ఆయన ఒక సాఫ్ట్ కార్నర్ లో ఆయన మీద ఇప్పటి వరకు కూడా చర్య తీసుకోవడం జరగల. ఏదైతే మరి వ్యక్తిగతంగా ఎమ్మెల్యే గారిని దూషించడమే కాదు, వాళ్ళ కుటుంబ వ్యవహారాలను కూడా మాట్లాడటం అనేది సీరియస్ గా తీసుకోవడం జరిగింది. అది ఎవరు చేసినా సరే, నేను చేసినా ఇంకోళ్ళు చేసినా సరే, పార్టీలో అటువంటి వాటికి ఎక్కడా కూడా ఇది లేదనేది చెప్పడం కోసమే మరి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, పల్లా గారు అవ్వచ్చు, అందరితో కూడా మాట్లాడిన తర్వాత ఏదైతే వాళ్ళు పల్లా గారు వాళ్ళతో మాట్లాడి ఆయన చెప్పడం జరిగింది. ఉదయం 8 గంటలకే వాళ్ళతో మాట్లాడి ఏదైతే జోనల్ కోఆర్డినేటర్ పుల్లారావు ఉన్నారు ఆయనతో కూడా గ్రూప్ మీటింగ్ తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో అది ఇవాళే జరిగి తీరాలని చెప్పి నేను కూడా చెప్పడం జరిగింది. దాని ద్వారా నేను ఉదయం రాత్రి నేను ప్రభాకర్ గారికి చెప్పాను, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మేము చేసి తీరతామని చెప్పాను. దాని ఆధారంగా ఏదైతే ఉందో ప్రభాకర్ గారికి అదే విధంగా ఆయనకు కూడా తెలియపరుస్తాం ఇలా జరిగింది అనేది కూడా. రేపు ఏదైనా ఎస్పీ గారు దీనికి సంబంధించి ఏదైతే లోగడ మీడియా ద్వారా వచ్చిన దానికి ఏ విధమైన కేసు పెట్టారు ఏంటనేది చట్టపరంగా ఆయన తీసుకునే చర్యలు ఆయన కూడా తీసుకోవాలని చెప్పి రాత్రే చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్పండి. ఏదైతే అంటే ఆయన మొన్న ఏంటంటే ఒక లాయర్ గా చంద్రబాబు నాయుడు గారు కి ఒకటే లాయరు, జగన్ కి ఒకటే లాయర్ అని చెప్పాడు. ఓకే, ఆయన కేసు పరంగా ఆయన వాదించుకోవడం అనేది కరెక్టే. కానీ కొన్ని ఏదైతే వాళ్ళ అబ్జర్వర్ ఉన్నారో ఆవిడ ఈయన ఎవరికైతే మాట్లాడుతున్నారో వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళతో ఈ టచ్ లో ఉన్నారనేది ఆయన ఫోన్ సంభాషణలు కానీ ఆవిడ నివేదిక ఒకటి ఇచ్చింది. అవి వాస్తవం అనేది మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ వాస్తవాలన్నీ కూడా పైన అధిష్టానానికి ఇవ్వడం జరిగింది. ఎవరికి? టీడీపీ వాళ్ళకి పోలీసు వాళ్ళు సాగిపోయింది. పోలీసు వాళ్ళు లా అండ్ ఆర్డర్ చూస్తారు. వాళ్ళు ఫస్టే వచ్చిన రోజునే మీటింగ్ సమావేశం పెట్టిన రోజునే ఆయన మీద చర్య తీసుకుంటే ఇది జరిగే కాదు. మరి ఆయన పెట్టిన తర్వాత నిన్న ఏదైతే మళ్ళీ వ్యక్తిగతంగా పెట్టినవన్నీ కూడా మరి వైసీపీ వాళ్ళే ట్రోల్ చేశారు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఆయన ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా మరి మీడియా సమావేశంలో చేసినప్పుడు నిన్న కూడా నేను ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన బాధపడింది అదే. డెఫినెట్ గా మేము కూడా ఏదైతే ఉన్నామో రాత్రి 12:30కి వెళ్ళాం. అది ఎవరు చేసినా తప్పేది. ఈ రోజు రాత్రి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళారు అంటే దానికి మరి ఏదైతే మనస్తాపం చెంది ఇటువంటి మాటలు మాట్లాడతాను, ఆయన రాజకీయం కంటే నా వ్యక్తిత్వమే ముఖ్యం అని చెప్పి ఆయన అన్నాడు. నేను దానికి సముదాయించి నేను ఈ పొద్దులోపు మేము అన్ని కూడా మేము సముదాయిస్తామని మేము చేస్తామని చెప్పాం. దీనికి ఇప్పటికే 3 రోజులు 4 రోజులు లేట్ అయింది. అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ క్రమశిక్షణ ఉల్లంఘించారని తెలిసిన తర్వాత 24 గంటల్లో కూడా ఇది చర్య తీసుకోవడం జరిగింది.